హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. చూస్తున్నారు కదా, అవే రా మెటీరియల్. ఇవేంటి అని అంటే మనం ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు అండ్ బ్రాస్లెట్స్లో చామ్స్గా యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఫస్ట్ స్టార్ షేప్. ఇప్పుడు వచ్చేసరికి మీకు ఈవిల్ ఐ కూడా మీకు 2 కలర్స్ ఉన్నాయండి. బ్లాక్ ఉంది అండ్ బ్లూ ఉంది. అండ్ ఇవి వచ్చేసరికి బోస్ అండి, డిఫరెంట్ కలర్ బోస్. మనం బ్యూటిఫుల్గా సేమ్ కలర్ యూజ్ చేసి ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మొబైల్ చామ్స్ అలా చేస్తాం కదా, అవి కూడా చేసుకోవచ్చు వీటితో. అందులోనే ఇది వైట్ కలర్ బోస్ అండి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ వైట్ అయితే మనము మొబైల్ చామ్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇవి వచ్చేసరికి మీకు స్టార్ షేప్ అండి, పర్ల్ ఫినిష్లా అనిపిస్తుంది కదా, అలాగా ఆర్టిఫిషియల్ పర్ల్స్ అట్లా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఫ్లవర్ అండి. మీరు కనుక నా ముందు వీడియోస్ చూసుంటే నేను వీటితో ఇయర్ రింగ్స్ కూడా మేకింగ్ చేశాను, ప్రోడక్ట్ చూపించాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు ప్రాసెస్ కూడా చూపిస్తానండి. ఇవి వచ్చేసరికి ఫ్లవర్ పెటల్ 3 పెటల్స్ వచ్చినట్టుగా వస్తుందండి. మనము క్యాప్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి మీకు హార్ట్ షేప్స్ అండి, డిఫరెంట్ కలర్స్ అనేవి ఉన్నాయి. ఇవి మీరు చామ్గా యూజ్ చేసుకోవచ్చు, మొబైల్లో చామ్స్కి యూజ్ చేసుకోవచ్చు, ఇయర్ రింగ్ మేకింగ్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి హార్ట్ షేప్. ప్రతిదీ చాలా బాగుంటుందండి. రా మెటీరియల్గా స్కేల్ చేస్తాము, లేదంటే మీకు కస్టమైజేషన్ ఏమైనా కావాలి అని అంటే కస్టమైజేషన్ కూడా చేసిస్తాము. చాలా మంచిగా అనిపిస్తుంది వీటితో. మనం హ్యాండ్మేడ్ కాబట్టి మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఎవరైనా స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాము. మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి 9441877083. ఇవి చూస్తున్నారు కదా, ఆల్ఫాబెట్స్ అండి. మనం ఇవి బ్రాస్లెట్స్లో కస్టమైజేషన్కి యూజ్ చేయొచ్చు. వాళ్ళకి నచ్చిన వాళ్ళ నేమ్ అనేది మనం బ్రాస్లెట్లో పెట్టచ్చు. అండ్ మొబైల్ చామ్స్లో కానీ ఇంక ఇలాగా డిఫరెంట్గా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కానీ ఇట్లా అన్నీ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మోర్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయాల్సిందే.